వరలక్ష్మి వ్రతం జరుపుకోలేని వాళ్ళు వ్రత కథ విని అక్షితులు తలపైన వేసుకున్నా కూడా వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. కథనైతే శ్రద్ధగా వినండి. పార్వతీదేవి శివుణ్ణి స్వయంగా అడిగిన కథ. శివుడు స్వయంగా పార్వతీదేవికి ఎంతో పావన పుణ్యమైన ఈ వ్రతాన్ని ఈ విధంగా వివరించారు. సకల మునిగణములతోడి రమ్యమయున్న కైలాస పర్వతమున మణులు చెక్కినదై పాటలు, అశోకములు, పొగడలు మొదలైన వృక్షములతో కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలైన వారు కల్పవృక్షపు జేరువ రత్నమయున్న సింహాసమున నిండుగా కూర్చుని ఉన్న జనులకి సుఖములు కలిగించే శంకరుని చూచి పార్వతీదేవి, నాదా, రహస్యమైన పావనమైన వ్రతం ఒకటి నాకు తెలుపమని అడిగింది. అప్పుడు శివుడు, ఓ పార్వతి, వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది. ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అంటాము. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరింపాలి. ఓ పార్వతి, ఈ వ్రతం చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలం ఎటువంటిదో చెప్తాను, శ్రద్ధగా విను అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. అంతలో పార్వతీదేవి శంకరుని చూచి, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఈ వ్రతంలో కొలువై ఉన్న దేవత ఎవరు? వరలక్ష్మి వ్రతం ఇంతకుముందు ఎవరు ఆచరించారు? వివరంగా తెలుపమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. పార్వతీదేవితో శివుడు ఇట్లా చెప్పారనమాట. ఈ కథను సౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు. పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా ఈ కథని చెబుతున్నాడు, వినండి. ఓ పార్వతి, వరలక్ష్మి కథ చెబుతాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుంభినంది అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలనై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగంధ్వందే విష్ణు వక్షస్థలాయై. ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోనే. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమే వరాలు ఇచ్చిన విషయం గురించి అందరికీ తెలియపరిచింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తరువాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవస్వరద అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. షోడచోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించి పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్ళలో గల్లు గల్లు మనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తుగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత పూజని పూర్తి చేయించిన బ్రాహ్మణులకి గంధ పుష్పాలతో పూజించారు.
దక్షిణ తాంబూలాలను 12 భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాల్లో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వత్రా రక్ష చేకూరుతుంది. ఈ విధంగా పార్వతీదేవికి శివుడు ఈ కథని వివరించాడు. ఈ కథ అనంతరం అక్షతలు శిరస్సును ధరించి పసుపు కుంకుమలను గడప మధ్యలో పెట్టాలి. ఇంతటితో వ్రతం పూర్తి అవుతుంది. ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొందండి.